మీరు పంపించేస్తారు నారాయణపల్లి ఓకేనా కొడాలి నారాయణ పంపించేశాడు ఓటుకు కోట్లు దీని మీద ప్రపంచమంతా కూడా ప్రచారం జరిగింది. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. పట్టపగలే బాహాటంగా చంద్రబాబు గారి దొంగతనం బయటపడింది. దీని మీద అసెంబ్లీ సాక్షిగా చర్చకు రమ్మంటే తెలుగుదేశం పార్టీ మంత్రులకి ముఖ్యమంత్రి గారికి అంత ఉలికెందుకో మాకైతే అర్థం కావటం లేదు. ఏదైనా అడగండి, ఓటుకు నోటు మాత్రం వద్దు, ఓటుకు కోట్లు మాత్రం వద్దని చెప్పని అడుగడుగునా కూడా అడ్డుపడుతూ ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే, నిజంగా ఓటుకి కోట్లు మీరు ఆ దొంగతనం చేసిన దొంగలు కాకుండా ఉన్నట్లయితే అసెంబ్లీ సాక్షిగా చర్చకి ఎందుకు వెనకంజ వేస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో భూముల కుంభకోణం, పైపుల కుంభకోణం, రిగ్గుల కుంభకోణం, సిమెంట్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, అన్నిటికీ మించి కరెంటు కుంభకోణం, ఇంకా అన్నిటికీ మించి చంద్రన్న ఏదైతే పథకాల పేరుతో కుంభకోణం, అన్ని కుంభకోణాలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కుంభకోణాల మయం చేసి 100 కోట్లు కొల్లగట్టి ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్ల డబ్బులతో తెలంగాణలో రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏదైతే ఓటు కోట్లు ఇస్తామని చెప్పని మీరు సాగిస్తున్న దుర్మార్గ ప్రయత్నం ఆ భగవంతుడు సైతం ఆగ్రహం తెప్పించి మీ దొంగతనాన్ని బట్టబయలు చేసి ప్రపంచం అంతా తెలియజేసింది. ఈరోజు 22 సార్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి ఆ యొక్క ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఓటుకు నోటు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడో దానిలో 22 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరుంది. చంద్రబాబు నాయుడు గారి గొంతు అని చెప్పని ఫోరెన్సిక్ నిర్ధారించింది. చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడ వాయిస్ అతికించలేదని స్పష్టంగా చెప్పింది. ఇంత చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దీని మీద నిజంగా నైతిక విలువలు ఉంటే తక్షణం రాజీనామా చేసి ఉండాలా. అలా కాకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా రోజుకొక అబద్ధం చెప్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ గొంతు మీది కాదనుకుంటే, వెళ్ళిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదనుకుంటే, డబ్బులు మీరు ఇవ్వలేదనుకుంటే, ఆ టేపులు దొంగ టేపులు అనుకుంటే ధైర్యంగా చర్చకు రండి, ధైర్యంగా చర్చకు రండి, మీరే విచారణ కోరండి. మరి మీరు ఎందుకు వెనకంజ వేస్తున్నారు? ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నేరుగా లంచాల కేసులో దొరికిన మొట్టమొదటి సంఘటన ఈ సంఘటన. స్పష్టంగా మీరు దొంగలను తేలిన తర్వాత మీకు కనీస విలువలు ఉంటే, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి వెళ్ళి ఉండాలా. రాజీనామాలు చేసి వెళ్లకుండా ఈరోజు ఆ ప్రస్తావన వస్తే మీ అంతు తేలుస్తాం, మీ కథ తేలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఏర్లు దాటిస్తాం, జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పని బెదిరిస్తా ఉన్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏం చేస్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని? గోదావరి తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచేమన్నా చంపేస్తారా? చిత్తూరు తీసుకెళ్లి ఎర్రచందన కూలీలు కాల్చినట్టు ఏమైనా కాల్చి చంపేస్తారా? గుంటూరు హాస్పిటల్లో చేర్చి ఎలుకలతో గడిపించి ఏమైనా చంపేస్తారా? కృష్ణా జిల్లాలో ఎంఆర్ఓ వనజాక్షి కొట్టినట్టు కొట్టిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో జరిపించి ర్యాగింగ్ చేసి ఏమైనా చంపేస్తారా? లేదనుకుంటే ఏలూరు తీసుకెళ్లి సైకో సూదిగాడి చేత సూదిలో ఏమైనా వేయిస్తారా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు?